బీరకాయ పొట్టు కర్రీ. సో ముందుగా అయితే దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. బీరకాయ పొట్టు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ పొట్టు, నువ్వులు, ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, సైంధవ లవణం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో, వీటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎవరెవరు తింటే ఇంకా మంచిది, ఇవన్నీ కూడా చూసేద్దాం. సో మ్యామ్ ప్యాన్ తెచ్చేసేయాలి కదా? యా. యా, ముందుగా ఏం చేద్దామంటారు? సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. సో ముందుగా మనం ఏం చేద్దామంటే పల్లీలు, తర్వాత నువ్వులు, అలానే ధనియాలు ఇవన్నీ కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసేసుకుందాం. ఓకే, అయితే పల్లీలు వేసుకుందాం ముందుగా, ఎందుకంటే పల్లీలు మనకు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి. సో 1 కప్పు పల్లీలు ముందుగా అవి కొద్దిగా వేగనిద్దాము, ఆ తర్వాత మిగతావన్నీ కూడా వేయించుకుందాం. సో ఇవి కొద్దిగా వేగించుకుందాం. సో పల్లీలు వేగడానికి కొంచెం టైం పడతాయి కాబట్టి అసలు ఈ మిక్చర్ అంతా అసలు పల్లీలు, నువ్వులు, ధనియాలు ఇవన్నీ వేసి చాలా ఔషధంగా తయారు చేస్తారు. అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు దేంట్లో యాడ్ చేసినా భలే టేస్ట్ వస్తుంది కదా. సో ఇది వరకట్లో నువ్వులు తినేవాళ్ళు, నువ్వులు ఉండలను మనం చాలా అప్పట్లో అవును నువ్వులు లడ్డూలు, నువ్వుల టిక్కీలు ఏవో తయారు చేసుకుని తినేవాళ్ళం. బట్ ఇప్పుడు అసలు మొత్తాన్ని మర్చిపోయాం. అదే ఇంట్లో తయారు చేయడం మానేసాము, బయట కొనుక్కోవడం కనీసం అట్లా కూడా చేయట్లేదు. వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా చెప్పండి. ఎస్, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మిశ్రమం అంతా కూడా మనకి జఠరాగ్నిని దీప్తింపజేస్తుంది అనమాట. ఫస్ట్ పాయింట్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే 3 ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. బీరకాయ మనకి ఎలాగైనా కాలేయానికి చాలా హితకరం అన్నాం కదా, అంటే లివర్కి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది అనమాట. అలానే ఈ మిక్స్చర్ అంతా కలిపి మనం తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అది బలాన్ని కలిగిస్తుంది. అలానే మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంటారు కదా, అంటే చెడు క్రిములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా బయటకు పంపించేస్తుంది అనమాట. ఓకే, సో మనం ఒకసారి పల్లీలు కొద్దిగా వేగిపోయినాయి, నువ్వులు కూడా ధనియాలు 1/2 కప్ తీసుకున్నాము. అలాగే నువ్వులు ఎంత ఏమంటారు? ఒక 1/2 కప్ వేసేద్దాం. ఒక 1/2 కప్ వేసాము. ధనియాలు ఎంత తీసుకున్నాము, నువ్వుల్ని కూడా అంతే తీసుకుంటున్నాము. సో అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాము. అట్ ద సేమ్ టైం కొంచెం కరివేపాకును కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకుందాం, లేదంటే కనుక నువ్వులు మనకి చిట్పట్లాడతాయి. అందుకనే నేను నువ్వుల్ని చివరిలో వేసాను, సో దట్ మొత్తం ఎగిరి కింద పడిపోతాయి, మనకేం మిగలవు. సో ధనియాలు, పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని దోరగా చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని వేగించుకోవాలి. సో ఇవైతే వేగిపోయినాయి మ్యామ్. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం ఇప్పుడు వీటిని కొద్దిగా మిక్సీ జార్లో తీసేసుకుందాం. యా, సో ఇది వేసుకొని మనం ఇది మిక్సీ జార్లో వేసుకున్నాము. మరి ఇక్కడ ఈ బీరకాయ పొట్టుని కూడా బీరకాయ పొట్టుని మనం కచ్చపచ్చగా కూడా మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. అయితే సో ఇది పెద్ద దానిలో వేసేసుకుందాము. అంటే మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం మనకి కర్రీకి ఎట్లయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామో అలా. సో విన్నారు కదా, మనకి అవసరమైనంత, అంటే దీంట్లో ఈ బీరకాయ పొట్టు తీసుకున్నాం కాబట్టి దీంట్లో కావాలంటే తగినంత ఫస్ట్ అయితే కనుక మిక్సీ చేసేసుకోండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక తగినన్ని నీళ్లు కొద్దిగా పోసుకొని కొంచెం కచ్చాపచ్చగా అనమాట, మరీ పేస్ట్ రూపంలో కాకుండా కచ్చాపచ్చగా చేసుకోవాలి. సో మనం బీరకాయ పొట్టుని పాడేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి అనేది కూడా చూద్దాం. సో ముందుగా ఈ బీరకాయ పొట్టుని మనం చక్కగా కచ్చపచ్చగా, అలాగే దాన్ని కూడా అది కూడా పౌడర్ చేసేసుకుందాం మెత్తగా. ఈ బీరకాయ పొట్టుని గ్రైండ్ చేసేసుకుందాం. అలానే మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి చక్కగా పేస్ట్ లాగానే అయిపోయింది. ఓకే, సో అలానే మనం పౌడర్ కూడా చేసేసుకున్నాం కదా, సో అది కూడా మంచి గ్రైండ్ అయిపోయింది. సో 2 మిశ్రమాలను మనం ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఓకే, మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ముందుగా స్టవ్ వెలిగించేసుకొని అండ్ చక్కగా ఫస్ట్ టైం ఇలాగా కొంచెం డిఫరెంట్గా తయారు చేస్తున్నాము. వీటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయి, అసలు ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను వెయిటింగ్ అనమాట. చూద్దాం.
ముందుగా అయితే నూనె వేసుకుందాం. 2 స్పూన్స్ ఇంకొక 3 స్పూన్స్ అయితే పడతాయి అనుకుంటున్నాను మ్యామ్, ఎందుకంటే అది పేస్ట్ కదా. అసలు మేడం అయితే నూనె కాలేయం అంటే చెప్తున్నాం కదా, సో కాలేయానికి మనం ఆయిల్ తక్కువగా తినాలి, ఉప్పు తక్కువగా తినాలి, కారం తక్కువగా తినాలి. ఓకే, సో తప్పకుండా ట్రై చేద్దాం మ్యామ్, గ్యారంటీగా ఆ పనే. సో ముందుగా అయితే నూనె వేసుకున్నాం కాబట్టి అది కొద్దిగా వేడైపోయింది. దాంట్లో మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాము. ఐ గెస్ ఈ ఆవాలు మొత్తం కూడా వేసేసుకోవచ్చు, మనకి కంప్లీట్ 1 స్పూనే ఉంది. సో ఈ ఆవాలు మొత్తం వేసుకుందాము. యా, ఆవాలు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. అది కొద్దిగా చిట్పట్లాడేంత వరకు కూడా ఉంచుకుందాము. అలా చిట్పట్లాడిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాము. చూసారు కదా, ఆవాలు కొద్దిగా చిట్పట్లాడితే ఏంటంటే చేదు అనేది రాదనమాట. అట్లా స్టార్ట్ అయిన వెంటనే మనం వేసుకుందాం. ఈలోపు ఏం చేద్దామంటే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడే వేసిన పసుపు. సో పసుపు ఒక పావు టీ స్పూన్, అలాగే పచ్చిమిర్చి. మనం దీంట్లో అసలు కారమే వేయం. ఎందుకంటే మనం ఎండుమిర్చి పౌడర్లో వేసుకున్నట్టు జస్ట్ అక్కడ 4 ఇక్కడ అంతే కమ్మగా ఉండేటట్టు. ఇప్పుడు అల్లం పేస్ట్ చేసి అల్లం. ఓకే, ఎంత నువ్వు మొత్తం వేనా? ఒక హాఫ్ స్పూన్. ఓకే, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 4-5 కరివేపాకు రెబ్బలు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇవి కూడా చక్కగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలాగా వేగించుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత చక్కగా మేము వేగించుకుంటున్నామో, అలాగే పచ్చివాసన పోయేలాగా వేగించుకోవాలి. అండ్ ఇప్పుడు ఆ పేస్ట్ వేసేసుకుందాము. మనం బీరకాయ తొక్కు తీసిన పేస్ట్ అనమాట, అది వేసేసుకుందాము ఇమ్మీడియట్గా. ఎంత బాగుందో గ్రీన్గా. సో మ్యామ్ ఇది ఎలాగో మనకి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు అసలు బీరకాయ పొట్టులో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎవరెవరు ఎక్కువగా తీసుకుంటే మంచిది, ఎందుకు తీసుకోవాలి? సో ముఖ్యంగా బీరకాయని పత్యాహారంగా చెప్పారనమాట ఆయుర్వేద శాస్త్రంలో. దీనిని కోశాతకి అని చెప్తారు. అంటే ఒక బెస్ట్ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్లో దీన్ని ఒక గణనం చేసేసారనమాట. అలానే మనకి బీరకాయలో పత్యాహారం అని చెప్పాం కదా, అది కఫ పిత్తశామకంగా పనిచేస్తుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. సో పిత్తదోషం వల్ల కలిగేటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులని కూడా తగ్గించడంలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనమాట. అండ్ మనకి బీరకాయ అంటే మనకి యూస్ఫుల్ పార్ట్స్, అంటే దానిని ఏవేవి తీసుకోవాలంటే బీరకాయ ఆకులను తీసుకోవచ్చు, అలానే మనకి ఫ్రూట్స్ అంటారు. ఫ్రూట్స్ అనేది బీరకాయలు. సో ముఖ్యంగా ఈ బీరకాయ పొట్టు అనేటువంటిది ఎక్కువగా కాన్స్టిపేషన్ని దూరం చేయడానికి, అంటే మలబద్ధకాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. దాంట్లో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉండడం వలన సో ఎవరికైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో వారందరూ ఇది బీరకాయ పొట్టుని యాజ్ ఇట్ ఈస్గా మనం చక్కగా డికాక్షన్ లాగా చేసుకోనో లేకపోతే పేస్ట్ లాగా చేసుకొని ఇలా అయినా కూరలాగా కూడా తినేసేయచ్చు. లేకపోతే ఈ పేస్ట్నే మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని కూడా తాగేసేయచ్చు. సో మంచిగా ఫ్రీ మోషన్ కూడా అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు మాకు ఒక టిప్ కూడా చెప్పారనమాట. ఆల్రెడీ టిప్ చెప్పే టైం దగ్గర పడుతుంది, బట్ మీరు ఇంతకంటే ముందరే చెప్పేశారు ఒక టిప్. మనకి ఈరోజు 2 టిప్స్ వస్తాయి అబ్బా, మీరు గమనించారో లేదో. మేడం ఆల్రెడీ చెప్పారు, బీరకాయ పొట్టు అంటే ఎవరికైతే మలబద్ధకం సమస్య ఉందో వాళ్ళు గోరువెచ్చటి నీళ్ళల్లో ఆ పేస్ట్ని, అంటే ఈ బీరకాయ పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని 1 స్పూన్ వేసుకొని కలిపేసుకొని తాగేస్తే చక్కగా హ్యాపీగా ఉంటుందంట. ఫ్రీగా అయిపోతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా వేయగలం మేము కొంచెం. ఇది మనం ఈ లోపల పౌడర్ వేసేద్దాం. ఈ పౌడర్ వేసి మనం కొంచెం సైంధవ లవణం వేస్తాను. మనం తగినంత సైంధవ లవణం కూడా వేసుకుందాం ముందుగా. సో మనం దీనికి తగినంత సైంధవ లవణం వేసి, అంటే ఆ పౌడర్కి దీనికి తగినంత వేసుకుంటున్నాం అనమాట. అలాగే మిశ్రమాన్ని అంతా కూడా మనం దాంట్లో వేసేద్దాం. ఇది కూడా మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో నువ్వులు, ధనియాలు, పల్లీలు ఇవన్నీ వేసుకొని చక్కగా మొత్తం వేసేయండి. ఓకే, సో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ మనం ప్రతి ఒక్క కూరలో కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో అది కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎలా అంటే మనకి జీర్ణాశయ శక్తిని మెరుగుపరుస్తుంది అనమాట. అంటే మనకి జఠరాగ్నిని చాలా ఉత్తేజింపజేస్తుంది. దాంతో మనకి ఆకలి కావడంతో పాటు తీసుకున్న ఆహారం కూడా చక్కగా జీర్ణమైపోతుంది అనమాట. సో అది మళ్ళీ జీర్ణమైన ఆహారం కూడా మళ్ళీ మనకి బ్లడ్ వెజల్స్లోకి కూడా కన్వర్ట్ అయిపోతుంది. సో దాంతో మనకి రక్త ప్రసారణ బాగుంటుంది, మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటాయి. ఇది తీసుకున్న దాని ద్వారా మనకు వచ్చేటువంటి బలం కూడా అధికంగా ఉంటుంది. సో ఇప్పుడైతే కనుక ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా మ్యామ్, దీనిపైన ఒక్కసారి అలా కొత్తిమీర స్ప్రింకిల్ చేసి దీన్ని బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది కదా? సరిపోతుంది. యా, సో ఒకసారి అలా కలిపేస్తాను. దాని తర్వాత కొత్తిమీర స్ప్రింకిల్ చేసి తీసేసుకుందాము. వావ్, చాలా బాగుంది. ఇది నాకు తెలిసి ఇదైతే ఖచ్చితంగా ఏమంటారు, అటు చపాతీల్లోకి, ఇటు రైస్లోకి, దేంట్లోకైనా సరే తీసేసుకోవచ్చు. యా, చూసారు కదా.
ఎంత బాగుందో. ఇంకొకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, దీన్ని ఇప్పుడు మనము బౌల్లోకి తీసేసుకుందాం. సో చాలా గుమగుమలాడుతుంది. మనం వేసుకున్నటువంటి పొడి నువ్వులు కూడా వేసుకున్నాం కదా, చాలా మంచి వాసన వస్తుంది. సో ఎముకలకి పుష్టి కూడా కలిగిస్తుంది, మనకి కాలేయానికి మంచి హితకరంగా ఉంటుంది. అలానే కడుపులో ఉన్నటువంటి నులి పురుగులు అన్నింటినీ కూడా తొలగిస్తూ మనకి ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి బీరకాయ పొట్టు కూర రెడీగా ఉంది. యా, సో చూసేసారు కదా, బీరకాయ పొట్టుకూర అయితే మనం తయారు చేసేసుకున్నాము. చూడడానికి కళ్ళకి ఇంపుగా ఉంది, అంటే గ్రీన్గా ఉంటే చాలా మంచిది, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అని అన్నారు కాబట్టి మనం దాన్ని కూడా ఎటు పోనివ్వకుండా ఎంత చక్కగా కర్రీ తయారు చేసేసుకున్నాము. బీరకాయ పొట్టుకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ పొట్టు, నువ్వులు, ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, సైంధవ లవణం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, నూనె. బీరకాయ పొట్టుకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు, అరకప్పు ధనియాలు, అరకప్పు నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బీరకాయ పొట్టును కూడా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 3 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1/2 చెంచా పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న బీరకాయ పొట్టు పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా వేగించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సైంధవ లవణం అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం వేసి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర చల్లి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే కాలేయానికి హితకరంగా పనిచేస్తూ కడుపులో నులి పురుగులను పోగొట్టి ఆరోగ్యాన్నిచ్చే బీరకాయ పొట్టు కూర రెడీ.